హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో నందు అవికా గౌర్ నటించిన అగ్లీ స్టోరీ ఈ మూవీ రివ్యూ తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ అగ్లీ స్టోరీ అనేది ఎట్లా ఉందంటే, ఇది కంప్లీట్గా కూడా ఒక బోల్డ్ అంటే మరి ఆ టైప్ బోల్డ్ కాదు, ఇది ఒక డిఫరెంట్ మెంటల్ సినిమా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న వార్నింగ్ ఏంటంటే, రీసెంట్లీ పెళ్ళైన వాళ్ళు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కపుల్స్ ఈ సినిమా అయితే స్కిప్ చేయడం చాలా బెటర్ అని నా ఫీలింగు. సో అది ఎందుకు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు, బట్ కానీ సినిమా చూడొద్దు అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే, ఒక చిన్నప్పటి నుంచి మనోడికి అవిక గౌర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచి ఇదే నీ పెళ్ళాం అని చెప్తూ ఉంటాడు. సో మనోడికి మైండ్లో ఇంకా ఇది ఒక్కటే ఆడది, ఇంక ప్రపంచంలో ఇంకా ఆడది లేదు అన్నట్టుగా అయితే మనోడు ఫిక్స్ అయిపోయి ఆమెను బీభత్సంగా అయితే లవ్ చేస్తుంటాడు అనమాట. సో ఓవరాల్గా అయితే హీరోయిన్ మాత్రం వేరే వాడిని ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకా మనోడు అది చూసి తట్టుకోలేక ఎలాగైతేనే కష్టపడి ఇష్టపడి హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మనోడు పెట్టే చిత్రాలు, టార్చర్లు అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఆ టార్చర్లని భరించి చివరికి హీరోయిన్ ఏం చేసిందంటే, అదే స్టోరీ. చివరికి ఏం చేసింది, ఎవరైతే లవ్ చేసిందో వాడితో వెళ్ళిపోయింది. మనోడు పిచ్చోడు అని చెప్పేసి మనోడిని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. సో ఇది సింపుల్ స్టోరీ. ఓవరాల్గా అయితే ఇందులో మనకి ఈ నందు, అవికా గౌర్ ఇద్దరు ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా చేశారు. కొత్తగా అనిపించింది. కానీ లెంత్ 2 hours మాత్రమే ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, అండ్ సెకండ్ హాఫ్ అయితే అంత తేలిపోయింది. సెకండ్ హాఫ్ అంత కన్వీనియంట్గా లేదు. క్లైమాక్స్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రాసుకోలేదు అనమాట. అండ్ సాంగ్స్ అంటవా, పెద్దగా సాంగ్స్ సినిమాలు ఏమి లేవు. సాంగ్స్ అయితే మర్చిపోండి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంది. మ్యాక్సిమంగా కపుల్స్, ఫ్యామిలీ మెంబర్స్ అయితే సినిమా అయితే చూసే సినిమా అయితే కాదు. అండ్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నందు యాక్టింగ్ బాగుంది, అండ్ అవికా గౌర్ కొంచెం కొత్తగా అయితే యాక్ట్ చేశారు వీళ్ళు. అండ్ కొన్ని సీన్లు ఎమోషనల్గా అయితే బాగా అనిపించినాయి. ఇంకా మైనస్ పాయింట్స్, ఇప్పుడు ఇంకా రొటీన్ స్టోరీ అంతా ఒకటే, అదే సైకో, అదే మెంటాలిటీ చాలా చూసాము. వాళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా డిఫరెంట్గా ఉన్న, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ కూడా మనకి అది కొంచెం బోరింగ్గా, అది అర్థం లేదు సినిమాకి, అట్లా అయితే అయిపోయిందనమాట. సో ఓవరాల్గా అయితే ఇలాంటి సైకలాజికల్, మెంటల్ మిక్చర్ పనులు సినిమా ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే సినిమా నచ్చుద్ది. సో సినిమా అయితే అందరికీ నచ్చకపోవచ్చు. కొన్ని సీన్లు మాత్రం అయితే కొంచెం బోల్డ్గా అనిపిస్తాయి. హీరోయిన్ కారులో సీన్ ఉంటుంది ఒకటి, రేప్ సీను. రేప్ అంటే ఎవరో చేయడు, మనోడే చేస్తాడు. ఏది లేడీస్ పీరియడ్ వచ్చే టైంలో కూడా అలాంటి కొన్ని సీన్లు ఉంటాయి కాబట్టి, సో చిన్నపిల్లలు, ఫ్యామిలీతో అయితే ఈ సినిమా అయితే స్కిప్ చేయడం బెటర్ నా ఫీలింగ్. సో ఓవరాల్గా అయితే ఈ సినిమా బీభత్సం అంటే బీభత్సమేం కాదు, ఓకే. సింగిల్గా టైంపాస్ చేయాలనుకుంటే ఒక 2 గంటల సేపు అయితే చూడొచ్చు అనమాట. బీభత్సంగా ఫ్యామిలీ మొత్తం వేసుకెళ్ళిపోయే సినిమా అయితే కాదు. ఓకే, ఓవరాల్గా అయితే ఇప్పుడు నేను ఇచ్చే సినిమా రేటింగ్ 2.5/5 అనమాట. సో మీరు కూడా సినిమా చూడకపోతే, ఎవరైతే ఇలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చూడండి. ఫ్యామిలీతో అయితే అస్సలు